Let me show you two verses in Proverbs. సామెతల గ్రంథంలో రెండు వచనాలు చూపిస్తాను. Proverbs 28 and verse 13. సామెతలు 28:13. Proverbs 28 verse 13 we read like this. సామెతలు 28:13లో మనం ఇట్లా చదువుతున్నాం. He who conceals his transgression will not prosper, but he who confesses and forsakes them will find mercy. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. When the Lord speaks to us about some sin, ప్రభు ఏదైనా ఒక పాపం గురించి మనతో or మాట్లాడు, some idol, లేకుంటే ఏదో ఒక విగ్రహాన్ని గురించి, or something in your life you have to give up, లేకుంటే మీ జీవితంలో వదిలిపెట్టేయవలసిన దాని గురించి దేని గురించో some చెప్తాను. unbeliever you want to marry and God says give it up, ఒకవేళ ఎవరు అవిశ్వాసులు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, దేవుడు అంటున్నాడు వద్దు, దాన్ని వదిలేయండి. or some unrighteousness in your business dealing, God says give it up, నీ వ్యాపారంలో అవినీతికి సంబంధించి ఏదో ఉంది, దేవుడు అంటున్నాడు నీ వ్యాపారంలో అట్లాంటి వద్దు, అవినీతి వద్దు. or some dirty habit you've got, God says give it up, లేకుంటే చెడు అలవాటు, దురలవాటు ఏదో ఉంది, దేవుడు అంటున్నాడు దాన్ని వదిలే అంటున్నాడు. or maybe you have the habit of watching dirty cinemas and pictures on the computer or television, లేకుంటే నువ్వు సినిమాలు చూసేది టెలివిజన్లో కానీ కంప్యూటర్లో కానీ చాలా అపవిత్రమైనటువంటి దృశ్యాలు చూసే అలవాటు ఉంది, and God says give it up. దేవుడు అంటాడు దాన్ని వదిలే అంటున్నాడు. He'll say give it up, give it up, give it up, వదిలే 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 అంటున్నాడు. but a time will come ఒక సమయం వస్తుంది when he says my spirit is not going to keep on striving with you. ఆయన అంటున్నాడు నా ఆత్మ ఎల్లప్పుడూ మీతో వాదించదు. Confess and forsake your sin, దాన్ని ఒప్పుకో, నీ పాపాన్ని విడిచిపెట్టు, and you will find mercy. నువ్వు కనికరం పొందుతావు. But కానీ if you, after a lot of correction, ఎంతో పాటు see chapter 29 verse 1, సామెతలు 29 మొదటి వచనం. after much correction, if you still harden yourself, you will suddenly be broken and there'll be no more remedy for that. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. I want you to listen to that again. మళ్ళా మీరు దీన్ని వినాలని కోరుతున్నాను. Please read it again. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. That means after you keep on hearing so many times, అనేక పర్యాయములు మళ్ళా మనం విన్నప్పటికీ, in many meetings you have heard it, చాలా మీటింగుల్లో మీరు దీని గురించి విన్నారు, and you still don't take it sin seriously, అయినప్పటికీ ఈ సంగతులను తీవ్రంగా పరిగణించట్లేదు. maybe you have done some harm to somebody else, ఒకవేళ మీరు ఇతరులకు ఏదైనా హాని చేశారు, మీరు కీడు చేశారు, and the Lord has been telling you many times, go and ask forgiveness from ప్రభు that చాలా సార్లు person, మీతో చెప్తున్నారు మీరు వెళ్ళి ఆ వ్యక్తి దగ్గర క్షమాపణ అడుగు అంటున్నారు, and you don't listen. మీరు వినడం లేదు. Again he tells you, మళ్ళా చెప్తున్నారు మీకు, go and ask forgiveness, నువ్వు వెళ్ళి ఆ వ్యక్తి దగ్గర క్షమాపణ అడుగు. write a letter or make a phone call or visit that person, నువ్వు ఒక ఉత్తరం రాయి, లేకుంటే ఒక ఫోన్ చేయి, లేకుంటే వెళ్ళి ఆ మనిషిని కలుసుకో, humble yourself. నిన్ను నువ్వు తగ్గించుకో. You have done something wrong. నువ్వేదో తప్పు చేశావు, You have done something wrong against a child of God. నువ్వు ఒక దేవుని బిడ్డ విషయంలో నువ్వు తప్పుగా ప్రవర్తించావు. God will not listen to your prayer. దేవుడు నీ ప్రార్థన వినడు. Go and set it right. నువ్వు వెళ్ళి దాన్ని సరి చేసుకో. And you justify yourself and say, no, he's at fault and not me. నువ్వు అంటున్నాడు తప్పంతా అతందే, నాది కాదు తప్పు అని ఎట్లాంటివని చెప్తున్నాడు. God says, go and set it right. అయితే దేవుడు అంటున్నాడు వెళ్ళి సరి చేసుకుంటున్నాడు. One day, ఒకరోజు Proverbs 29 verse 1 will be fulfilled in your life. ఒక దినాన్ని సామెతల గ్రంథము 29వ అధ్యాయం మొదటి వచనం నీ జీవితంలో నెరవేరుతుంది. Listen to it again. మళ్ళీ వినండి జాగ్రత్తగా. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. It will be suddenly, అకస్మాత్తుగా, when you're not expecting it. అయితే మీరు అనుకోవట్లేదు. Don't be foolish. గనక బుద్ధిహీనంగా ఉండదు. Suddenly, అకస్మాత్తుగా జరుగుతుంది. road accident, ఏదో ఒక రోడ్డు ప్రమాదంలో, and you have left the world, లోకాన్ని విడిచిపెట్టేశారు, and you have not set that matter right. నీవు ఆ వ్యక్తితో సంగతి సరి చేసుకోలేదు. Dear brothers and sisters, ప్రియ సహోదరులారా సహోదరులారా, God is not trying to frighten us. God is not trying to frighten us. దేవుడు మనల్ని భయపెట్టట్లేదు. Supposing a doctor takes a scan of your body and says you got cancer, ఒకవేళ దేవుడు ఎవరన్నా డాక్టర్ గారు మన శరీరాన్ని స్కాన్ తీసి మీకు క్యాన్సర్ రోగం ఉందని and he చెప్తారు. says you must go for surgery by next week, ఆయన అంటున్నాడు నువ్వు వెళ్ళి సర్జరీ వచ్చే వారంలోనే ఆపరేషన్ చేయించుకోవాలి, otherwise you'll die. లేకపోతే చచ్చిపోతావు. And you say, I'm not ready next week, I got so many programs, I got to go here and there. మీరు అంటారు లేదు వచ్చే వారం వరకు నాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ఎక్కడికో వెళ్ళాలి, ఆ ఊరు వెళ్ళాలి, ఈ You ఊరు go వెళ్ళాలి. after 1 month, ఒక నెల అయిన తర్వాత and doctor says
You better do it immediately. డాక్టర్ గారు అంటారు నువ్వు వెంటనే ఆపరేషన్ No, చేయించుకోవాలి. you say, I've still got some plans for the next few months, I'm not ready. లేదు వచ్చే కొన్ని నెలల వరకు నాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ఇవన్నీ ముగించుకున్న తర్వాత చూస్తానంటే. Then after 1 year you go to him. మరి తర్వాత After 1 year you go to the doctor. మళ్ళా సంవత్సరం అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తారు. Doctor says it's too late. డాక్టర్ గారు అంటారు చాలా ఆలస్యం అయిపోయిందండి ఇప్పటికే. The cancer has spread so much now that even surgery will not cure you. క్యాన్సర్ అనేది శరీరంలో చాలా వ్యాపించిపోయింది, ఇంక దీన్ని ఆపరేషన్ చేయడం కూడా కష్టం అంటారు. If you had listened to me 1 year ago, you could have lived another 40 years. నువ్వు సంవత్సరం కిందట నేను చెప్పిన మాట వినుంటే నువ్వు ఇంకో 40 సంవత్సరాలు బతుకుండేవాడు. But now it is so bad, you may live only another 2-3 weeks. ఇప్పుడు ఎంతగా ఈ క్యాన్సర్ రోగం ముదిరిపోయిందంటే ఏదో 2-3 వారాలే బ్రతుకుతారు. Now there are so many stories like that. Doctors will tell you about people who had cancer. ఇట్లా క్యాన్సర్ రోగం కలిగి ఉన్న వ్యక్తుల గురించి డాక్టర్ గారు ఎన్నెన్నో కథలు ఎట్లా They చెప్తారు. did not listen to the doctor to go for surgery immediately. వెంటనే ఆపరేషన్ చేయించుకోమని డాక్టర్ గారు చెప్తే డాక్టర్ గారు మాట విన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇట్లా They waited, and later on when they came, it was too late. వాళ్ళు అలా వేచి వాయిదా వేసి తర్వాత చాలా ఆలస్యం అయిపోయింది. I want to ask you one thing. ఒక సంగతి అడుగుతాను, Do you really believe that the smallest sin is worse than the greatest cancer? మీరు అతి పెద్దదైనటువంటి క్యాన్సర్ కంటే చిన్నదైనటువంటి పాపం ఇది పెద్దది గొప్పది అనుకుంటున్నారా మీరు? I believe it. నేను నమ్ముతున్నాను. I believe the smallest sin in my life will do me more harm than cancer all inside me. నేను నమ్మేది ఏమిటంటే జీవితంలో ఉన్నటువంటి చిన్న పాపము లోకంలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి పెద్ద క్యాన్సర్ కంటే ఇది చాలా తీవ్రమైనది. If I have cancer today and I die, ఒకవేళ ఈ రోజు నేను క్యాన్సర్ నుండి నేను చనిపోయాను అనుకోండి, I'll leave this earth and go to be with Jesus. ఈ భూమిని వదిలేస్తాను, యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతాను. If I keep sin in my heart, ఒకవేళ నా హృదయంలో పాపం పెట్టుకున్నాను అనుకోండి, I will leave this earth and finally go to hell. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టినా చివరికి నరకానికి వెళ్ళిపోతాను. Sin is much worse than cancer. కనుక ఈ పాపం అనేది క్యాన్సర్ రోగం కంటే చాలా తీవ్రమైనది, భయంకరమైనది. How is it you will obey a doctor so immediately and pay him 2-3 lakhs of rupees for the treatment? మరి డాక్టర్ గారు చెప్పిన దానికి వెంటనే విధేయత చూపించి చికిత్స తీసుకోవడానికి 2-3 లక్షలు మీరు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? And God who offers something freely, you don't listen to him. దేవుడు ఊరికే ఇస్తానని చెప్తుంటే దేవుడు చెప్పిన మాటలు వినడం లేదు. So my dear brothers and sisters, కనుక ప్రియమైన సహోదరులారా, when you hear a voice like this, ఇట్లాంటి స్వరాన్ని మీరు విన్నప్పుడు, Song of Solomon chapter 2, సొలొమోను పరమగీతంలో 2వ అధ్యాయం, Arise my love, my beautiful one, and come along, verse 13. 13వ వచనంలో, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. And what should we do? ఏం చేయాలి మనం? Verse 15. 15వ వచనంలో, Catch these foxes, the little foxes that are ruining the vineyards, when your vineyards are in blossom. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకునడి. These small sins that are ruining your life, catch them. ఈ చిన్న పాపాలు మన జీవితాలను నాశనం చేస్తున్నాయి, వాటిని పట్టుకోవాలి. Come with me, let's get rid of all these sins. సరే నాతో రండి, వీటన్నిటి నుంచి తప్పిస్తానని దేవుడు ప్రభు చెప్తున్నాడు. That is what the Lord is inviting us for. అదే ప్రభు అందుకొరకే మనల్ని ఆహ్వానిస్తున్నాడు. Because they are ruining God's vineyard in your heart. ఎందుకంటే మన హృదయంలో ఉన్నటువంటి దేవుని ఉద్యానవనాన్ని ఈ చిన్న తప్పులు పాపాలు అవి నాశనం చేస్తున్నాయి. You know, children don't sometimes understand that what the parents are telling them is for their good. మరి కొన్నిసార్లు పిల్లలకి మేలైన దాని గురించి తల్లిదండ్రులు చెప్తే పిల్లలకి అర్థం కాదు. You tell them to eat their vegetables, they don't want it. మరి మీరు కూరగాయలని బాగా తినాలని పిల్లలతో చెప్తుంటే వాళ్ళకి ఏం అర్థం తినరు. You tell them to do their homework, they don't want to do that. మీరు హోంవర్క్ అంతా చేసుకోవాలి ఇంటి దగ్గర అంటే వాళ్ళు వినరు. They don't know what is good for them. వాళ్ళు వేరే వాళ్ళు చెప్పడం వాళ్ళకి ఇష్టం ఉండదు. They don't know what is good for their own future. వాళ్ళ సొంత భవిష్యత్తుకి ఏది మంచిదో వాళ్ళకి తెలియదు. They don't understand parents know better than me. తల్లిదండ్రులకు నాకంటే బాగా తెలుసు అనే సంగతి వాళ్ళకి గ్రహించలేదు. Same with us and God. మరి దేవునికి మన సంగతి కూడా అలాగే. We don't realize what is good for us. మనకి ఏది మంచిదో మనం గుర్తించలేము. When God says give up something, దేవుడు మనల్ని ఏదైనా వదిలిపెట్టమని చెప్పినప్పుడు give it up immediately. వెంటనే దాన్ని వదిలిపెట్టారు.